ప్రకృతి గారు ఈ ఇయర్ స్టార్ట్ చేశారండి చెక్ తో. హలో హలో క్వశ్చన్ అడగండి. ఇయర్ స్టార్ట్ చేసిన చెక్ తో. ఎస్ ఎస్ అంటే అంటే లాస్ట్ ఇయర్ రావాల్సిన సినిమా ఇది. ఇంకా మీ రన్ స్టార్ట్ అవుతుందేమో, చాలా సినిమాలు చేస్తున్నారు ఈ ఇయర్. చెక్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? అది మీరు చెప్పాలి. నేను హైదరాబాద్ లో లేదు, కానీ నేను ఇంకా మూవీ చూడలేదు. బట్ నాకు కొన్ని మంది తెలిసిన మంది చూసారు అండ్ వాళ్ళకి చాలా నచ్చింది. ఆడియన్సెస్ కి అయితే చాలా నచ్చుతుంది మూవీ. అండ్ అట్లీస్ట్ ఒక డిఫరెంట్ అటెంప్ట్ ఉంది, రెగ్యులర్ గా కాకుండా ఒక డిఫరెంట్ అటెంప్ట్ ట్రై చేసాం మనం. అండ్ యలటి గారు కూడా ఎప్పుడు చూస్తున్నా మూవీస్ లో వేరే వేరే టైప్ క్యారెక్టరైజేషన్స్ పెడతారు అందరికి. నితిన్ ఆయన నాది ఈ మూవీలో. సో ఆడియన్సెస్ మూవీని చూసి, బికాజ్ ఏంటంటే ఎంత లాగ్ లో షూట్ అయింది, 1 year తర్వాత ఫినిష్ అయింది, ఆ కోవిడ్ వల్ల స్టాపింగ్, అదంతా అందరూ చాలా కష్టపడారు. సో ఆడియన్సెస్ మాకు సపోర్ట్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. మానస క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు, మానస క్యారెక్టర్ అంటే మీరు ఒక స్టార్ హీరోయిన్, దీంట్లో పాటలు ఇలాంటివి ఏమి ఉండవు. సో ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది ఒక స్టార్ హీరోయిన్ గా? నాకు యాక్టర్ అంటే యాక్టర్, మీరు కమర్షియల్ ఫిల్మ్స్ కూడా చేయాలి అండ్ నాన్ కమర్షియల్ కూడా, కొంచెం ఆఫ్ బీట్ క్యారెక్టర్ కూడా చేయాలి. ఆఫ్ కోర్స్ మీకు అవన్నీ అర్థం కొన్ని ఇయర్స్ పడుతుంది అర్థం చేసుకోవడానికి, మీకు ఎలాంటి క్యారెక్టర్స్ ఇష్టమే. అండ్ ఐ థింక్ ఒక బ్యాలెన్స్ ఉండాలి, బికాస్ జస్ట్ నేను ఆ సాంగ్ సీన్స్ చేస్తున్నానని కాకుండా, ఓకే ఈ క్యారెక్టర్ లో నాకు అదే నచ్చింది, అది నార్మల్ లాయర్ కాదు, ఆవిడ కూడా భయం ఉంది, జైలు వెళ్ళడానికి క్రిమినల్ లాయర్ కి భయం ఉంది. అండ్ అలాంటి క్రిమినల్ ని చూసి ఆవిడకి అలా హార్ట్ బీట్ పెరిగిపోతుంది. సో అలాంటి క్యారెక్టర్ ఉన్నప్పుడు దాని తర్వాత ఆవిడ ఆ కేస్ ఫైట్ చేస్తుంది. ఆ కేస్ ఫైట్ చేసి వెంటనే అప్పుడు ఎలా ఆ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది ఆవిడలో, ఆ మానసలో కూడా. సో అది ఆ పాయింట్ నాకు చాలా నచ్చింది. అండ్ ఐ థింక్ ఆల్వేస్ ఒక బ్యాలెన్స్ ఉండాలి, లైక్ ఐ సెడ్ అందుకే నన్ను హలో 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 ఎవరు వినిపిస్తుంది? హలో రఘుల్ గారు చెప్పండి. మీకు క్యారెక్టర్ లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. ఫస్ట్ భయపడే అమ్మాయి. ఒక్క నిమిషం, ఈ వెనక ఎవరు ఒకరు మాట్లాడుతున్నారు, ఎవరది? నాగేంద్ర. ఒక్క నిమిషం చెప్పండి. రఘుల్ గారు చెప్పండి. మీ క్యారెక్టర్ లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. ఫస్ట్ భయపడే అమ్మాయి, ఆ తర్వాత జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత ధైర్యంగా మారుతారు కదా. ట్రాన్స్ఫర్మేషన్ మేజర్ గా నచ్చిందా మీకు త్రూ అవుట్ ద క్యారెక్టర్ తో పాటు? అండ్ ఈ క్యారెక్టర్ ఆర్క్ చెప్పినప్పుడు వాట్ డు యూ ఫీల్? అది నేను చెప్పానండి, క్యారెక్టర్ ఆర్క్ చెప్పేటప్పుడు నాకు మోస్ట్ నచ్చిన థింగ్ ఏంటంటే, ఒక మామూలు లాయర్ కాకుండా ఒక అమ్మాయి కేస్ ఫైట్ చేసేటప్పుడు ఆవిడలో కూడా ఆ చేంజ్ వస్తుంది, ఆ ఫియర్ ని ఓవర్కమ్ చేస్తుంది. బికాజ్ అతను యాక్చువల్లీ ఫాల్ట్ లేదు, ఏమవుతుంది ఆ జర్నీ చూసేటప్పుడు షీ ఫైండ్స్ హర్ సెల్ఫ్ ఆల్సో. She's trying to find that case and then she finds herself also. So that arc నాకు చాలా నచ్చింది. ఎప్పుడు ఒక క్యారెక్టర్ లో ఆర్క్ ఉంటే you enjoy as an actor doing that. అండ్ భవ్య క్రియేషన్స్ లో మీరు లౌక్యం చేశారు, which was a biggest hit. అండ్ తర్వాత ఇప్పుడు చెక్ చేశారు అండ్ ప్రొడక్షన్ హౌస్ గురించి. yes, క్వశ్చన్ ఏంటి అండి? ప్రొడక్షన్ హౌస్ గురించి. చెక్ నుంచి భవ్య క్రియేట్ చాలా చాలా స్వీట్ అండి. యాక్చువల్లీ అందరూ నేను ఇప్పటి వరకు చేసిన పని అందరూ చాలా ఒక స్వీట్ అండర్స్టాండింగ్ ప్రొడక్షన్ హౌసెస్ ఉంటారు. అండ్ ఇన్ఫాక్ట్ భవ్య క్రియేషన్స్ లోక్యం చేశాను అప్పుడు, అండ్ ఇప్పుడు ఈ చెక్ చేసేటప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ వాజ్ గ్రేట్ అండి.
I mean, there's nothing to not like about it, you know. They're very sweet people, and chala baga jarigindi motam experience. And Chandrasekhar Ellity is known for different kind of films and different genres. His thinking is way ahead. అండ్ ఆయన సినిమాలు ఇంతకు ముందు చూసారా? ఆయన నుంచి కాల్ డైరెక్టర్ నుంచి వచ్చినప్పుడు ఆయన గురించి ఆయన ముందు చూసాను నేను యాక్చువల్లీ 2-3 మూవీస్ చూసాను సార్ ది ముందు, అండ్ 2 మూవీస్ చూసాను. అండ్ సార్ ఫోన్ చేసేటప్పుడు నాకు తెలుసు హీరోయిన్ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది అని I had always heard, and then I went and heard the story, and he also told me, he's like, this is not too much makeup, regular heroine song undadu. I said parledu, character lo meet undali. You know, sometimes you try to make a film, it may work, may not work, whatever, but you want to do something different. Roju set ki elletappudu naku oka excitement undali, then that nen mundu chesina thing repeat cheyatledu. నేను ఒక ఏదో కొత్త ట్రై చేస్తున్నాను. మనం అందరూ లైఫ్ లో చాలా థింగ్స్ ట్రై చేస్తాం, కొన్ని వర్క్ చేస్తుంది, కొన్ని వర్క్ చేయడు. బట్ అట్లీస్ట్ ఆ ట్రయల్ వల్ల మాకు లెర్నింగ్ ఉంటుంది చాలా. And I think that was a great experience, you know. Reality garu shoot chesina vidanam gani, characterization gani, the way he is on set and the way he tries to get a body language. Nitin character kuda chuste ee movie lo body language chala different undi intaku mundu unna movies lo Nitindi, and ee movie lo Nitin chala oka different characterization undi. So I think that for me was very exciting, and Reality sir is very very sweet. Again, ముందు నాకన్నారు నేను ఇంగ్లీష్ లో మాట్లాడాలి, తెలుగులో. I said మీరు మొత్తం తెలుగులో మాట్లాడండి ప్లీజ్, ఏం ప్రాబ్లం లేదు. ఐ రిమెంబర్ దెన్ ఫస్ట్ 1 వీక్ పడింది, సార్ నేను మీకు తెలుగులో మాట్లాడుతున్నాను, మీరు ఎందుకు ఇంగ్లీష్ లో చెప్తున్నారు? ఓకే ఓకే మర్చిపోతున్నాను. సో అలా అయింది అన్నమాట. బట్ చాలా మంచి ఎక్స్పీరియన్స్, చాలా స్వీట్ అతను కూడా, ఫుల్ డెడికేషన్ తో యునో ఒక డెప్త్ తో డైరెక్ట్ చేస్తారు. And audience are accepting new kind of films like this, and మీరు కూడా ఒక స్టెప్ ముందుకు వేస్తారనుకోవచ్చా? రెగ్యులర్ అంటే క్యారెక్టర్ వైజ్ డిఫరెంట్ ఉన్న కమర్షియల్ అనే కాకుండా కొత్త తరహా సినిమాలు చేయడానికి ఇది ఒక నాంది అనుకోవచ్చా మీకు? అంత నేను ఆలోచించలేదండి. ఓకే నాకు స్క్రిప్ట్ వచ్చింది, నాకు నచ్చింది, మేము ట్రై చేసాం. I always feel that you have to see, my competition is with myself. I have to grow from what I was in my last film. My performance has to be better in my next film, and that is my constant journey. That is my constant effort. ఇప్పుడు ఈ మూవీ తర్వాత క్రిష్ మూవీ చూస్తే వైష్ణవ్ అండ్ నాది క్యారెక్టరైజేషన్ ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్. అంటే అందులో నేను మొత్తం విలేజ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను, full no makeup, tanned look, you know. So adi inka naku chala exciting ayindi, and Krish is a great director also. So for me it's always about nenu anta alochinchaladu different film, that film, commercial. I'm doing ikkada 4-5 Hindi films chestunnanu, అందులో 3 commercial unnai, 4 commercial unnai, okadi commercial ledu. So the whole thing is, I don't think whether commercial, not commercial. Ippudu 5 years back, what was not commercial is becoming commercial today. Right. You know, 5 years back, what people thought is only kuncha segment kosam movies, ippudu andru adi chustunnaru because of digital low access ayindi. You are so used to watching so much content, good content, west nunchi ledante mana digital series gani. So you have to constantly keep trying to do different things. మనం అదే సేమ్ చేస్తే ఆడియన్సెస్ కూడా బోర్ కొడుతుంది. అండ్ ఆడియన్స్ ఆర్ అప్రిషియేటింగ్ యువర్ పర్ఫార్మెన్స్, ఎస్పెషల్లీ కోర్ట్ సీన్స్ గానీ, ఆ తర్వాత క్లైమాక్స్ లో నితిన్ దగ్గర సీన్ గానీ, వాళ్ళు చేసేటప్పుడు అనుకున్నారా దిస్ వాస్ గుడ్, 100% I gave it right? See, that I always try to give 100%. My 100% I will try to give. And from my, if I look at it from my first movie to now, of course you improve every movie, right? కొంచెం మీకు లాంగ్వేజ్ వస్తుంది, మీకు అర్థం అవుతుంది, సిచ్యువేషన్, యాక్టర్, the way you deal with the character. So I'm very happy actually. In Twitter లో చూసాను చాలా మందికి మానస క్యారెక్టర్
క్యారెక్టర్ చాలా నచ్చింది. ఫస్ట్ షీఈ్ వెరీ కంట్రోల్డ్. దాని తర్వాత ఆ జైల్ సీక్వెన్స్ లో ఒక సీన్ ఉంటుంది దట్ వేర్ షీ yells at the person. సో నాకు చేసేటప్పుడు నేనైతే ఏమైనా పంచానండి. నేను వర్కౌట్ చేసిన, షూటింగ్ చేసిన, ఫుడ్ తిన్నా 100% చేస్తాను. దాని తర్వాత రిజల్ట్ నా చేతిలో లేదు. So that I leave it to audiences, and I'm very happy. Whatever I do in my life, I try to give 100%, and the rest is up to God. హాయ్ అండి రకుల్ గారు. హాయ్. హాయ్ అండి. అండ్ ఎలా ఉన్నారు? బాగున్నా. చెక్ మీకు అనుకున్నంత ఫీడ్బ్యాక్ వచ్చిందంటే, ఎక్స్పెక్ట్ చేశారంటే? ఫస్ట్ టైం మీరంటే పూర్తి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ చేశారు ఈ సినిమాలో, ఒక న్యాయవాదిగా, ఒక లాయర్ గా. ఎలా అనిపించింది? అంటే మీరు అనుకున్నంత ఫీడ్బ్యాక్ వచ్చిందా? నేను యాక్చువల్లీ అక్కడ లేదు ఎగ్జాక్ట్ ఫీడ్బ్యాక్ తెలుసుకోవడానికి. బట్ వాట్ ఎవర్ ఐ హావ్ సీన్ ఆన్ సోషల్ మీడియా, ట్విట్టర్ గానీ, ఇన్స్టాగ్రామ్ గానీ, ఆడియన్సెస్ కి నచ్చుతుంది మూవీ. ఆడియన్సెస్ కి చాలా నచ్చుతుంది. ఇన్ఫాక్ట్ మానస క్యారెక్టర్ కూడా, నితిన్ క్యారెక్టర్ కూడా చాలా నచ్చుతుంది. ఇట్స్ అ డిఫరెంట్ అటెంప్ట్ అండి. సో యూ ఆల్వేస్ హ్యావ్ టు బి ఓపెన్ టు, కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. కమర్షియల్ సినిమా కూడా ఒక కేటగిరీకి నచ్చుతుంది, అండ్ ఇంటెలిజెంట్ సినిమా చూసిన వాళ్ళకి నచ్చదు. ఇంటెలిజెంట్ సినిమా చూసిన వాళ్ళకి ఇలాంటి నచ్చుతుంది, కమర్షియల్ నచ్చదు. సో there's always a certain audience which will like it, certain audience which will not like it. So a lot of people are liking it, and Manasa has got a lot of love, and I'm really hoping inka chuddam 3-4 days inka word of mouth spread అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఈ మానస క్యారెక్టర్ చేయడానికి అంటే ఒక లాయర్ క్యారెక్టర్ కదా, మీకు దానికి సంబంధించిన హోంవర్క్ చేశారంటే? లాకి సంబంధించిన స్టడీ గానీ, ఏమైనా పుస్తకాలు చదవటం గానీ అలాంటివి ఏమైనా చేశారా? లా స్టడీ కాదండి, బట్ లాయర్ బాడీ లాంగ్వేజ్ కోర్టులో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ మూవ్ అవ్వదు. ఒక ఫోకస్ తో మాట్లాడుతున్నారు. సో ఇఫ్ యు సీ ఈవెన్ మానస విల్ నాట్ టాక్ లైక్ హౌ ఐ యామ్ టాకింగ్. అది అంత బబ్లీ ఏం ఉండదు. షీ విల్ బి ఒక డిగ్నిటీతో మాట్లాడుతుంది. And especially Manasa's character is very shy. She's very scared. She has fear. She's a criminal lawyer, but అస్సలు జైల్ కి వెళ్ళడం, క్రిమినల్స్ తో కలవడం ఆవిడకి ఏదో చాలా కష్టం అది. So that kind of a character required a very controlled body language, and that's it. Not too much of law చదవడానికి అవసరం లేదు. లాయర్ ప్లే చేయడానికి. No. I mean, I don't have to study law to fight this thing. But yes, వాళ్ళు కోర్ట్ రూమ్ లో ఎలా అడ్రస్ చేస్తున్నారు, ఎలా బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, ఎలా ఫైట్ చేస్తారు, that sternness, all of that.